గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే చాలా ఏం లేదు దీంట్లో. వాస్తవానికి ఒకటే మనకు వితిన్ ఒక 15 హాఫ్ అన్ అవర్లో మార్కెట్ వెళ్ళిపోయింది. మార్కెట్ చూసినట్లయితే ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ మనం మార్కెట్ చూసినట్లయితే ఎక్కడ ఓపెన్ అయింది ఒకసారి చూద్దాం. ప్రీవ్యూ క్లోజ్ చూసినట్లయితే మనకు 23,518లో అయితే ఓపెన్ మాత్రం మనకు 23,488లో ఓపెన్ అయింది. ఇది మనకు ఒక 30 పాయింట్స్ డౌన్లో ఏర్పడింది. దీని ప్రభావం మార్కెట్ మీద ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. పెద్ద వేరియేషన్స్ అనేంటూ ఏం లేదు. కాకపోతే దీంట్లో మార్కెట్లో మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఇక్కడ మనకు 30 పాయింట్స్ డౌన్ కాబట్టి ఇక్కడ ఏర్పడింది. ఓకేనా, ఇది ఎక్కడ క్లోజింగ్ ఉంది, ఇక్కడ క్లోజింగ్ ఉంది 268లో. కాకపోతే ఓపెన్ మాత్రం మనకు 222లో ఇక్కడ నుండి ఓపెన్ అయింది. ఓపెన్ ఒకటే సాలిడ్ ఇది మనకు ఏర్పడింది ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్. కాకపోతే ఇది హాఫ్ అన్ అవర్లో ఏర్పడలేదు. ఇది మనకు చూసినట్లయితే ఇది మనకు ఓన్లీ ఈ 1 మినిట్లోనే చాలా పెద్ద క్యాండిల్ ఏర్పడింది. చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ 1 మినిట్. ఇది ఒక 9:15 క్యాండిల్ అనేది 220 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 421. ఒక నిమిషంలో ఇంత పెరిగితే మరి ఏం చేయగలుగుతాం ఒక వచ్చింది చెప్పండి. కానీ చూడడానికి మాత్రం ఇది మనకు హాఫ్ అన్ అవర్ లెక్క నడపడుతుంది. ఆ తర్వాత ఈ 1 మినిట్ తర్వాత ఇక ఈ విధంగా చిన్న చిన్న మూమెంట్లు ఉన్నాయి. ఓకేనా, ఇది మళ్ళీ 30 మినిట్స్ పెట్టేస్తా. ఓకేనా, ఈ విధంగా ఉంది. ఇది మనకు 1 మినిట్లో వెళ్ళిపోయింది. ఆల్రెడీ 1 మినిట్లో ఇక్కడ మనకు 420 దాకా వెళ్ళిపోయింది. ఇక్కడ 20 దాకా వెళ్ళిపోయింది. 420 దాకా వెళ్ళిపోయింది ఇక్కడ దాకా. ఓకే, ఆ తర్వాత ఇక మళ్ళీ ఒక 15 మినిట్స్లో పెట్టేస్తాం మీకు ఇది. ఓకేనా, ఇక్కడ నుండి 1 మినిట్లో ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 మినిట్స్లో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, మనం కొనడానికి అసలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మనకు. మార్కెట్ అనేది ఈ విధంగా ఉంది ఈరోజు. ఓకేనా, ఇది మనకు ఈ విధంగా ఉంది. పిఈ అనేది ఈ విధంగా ఉంది. ఇది మనకు ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇది మనకు ఇక్కడికి మనం అనుకున్నట్టు 12:15కి లేదా 1:15కి ఆ టైంలో వచ్చినప్పుడు మళ్ళీ రిబ్యాక్ అయ్యేది. కాకపోతే ఆప్షన్ మనకు రాలేదు. ఇక్కడ నుంచి చిన్న చిన్న క్యాండిల్ ఏర్పడడానికి అర్థమైపోయింది. మార్కెట్లో ఇవాళ ఏమి ఉండదు. ఇది ఇక్కడ దాకా వచ్చి క్లోజ్ అవుతుంది అనుకున్నా, కాకపోతే ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ కూడా మనకు ఈ 9:15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి కొంచెం మూమెంటం తీసుకుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఓకేనా, ఈ విక్ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు సిఈ చూద్దాం. ఇక్కడ యాడ్ చేసుకున్న సి 23,100 సి. ఇక్కడ చూసినట్లయితే ఇది గ్యాప్ అప్ ఏర్పడినా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మనకు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఏర్పడింది. కాకపోతే గ్యాప్ డౌన్లో 30 పాయింట్స్ ఏర్పడినా కూడా ఇది ఎంత డిస్టెన్స్ చూడండి ఎంత ఏర్పడిందో. 70 నుంచి ఇది 300 ఈ రేంజ్లో ఏర్పడింది. అంటే 30 పాయింట్స్ అనేటివి సింపుల్ దీని కింద ఏర్పడింది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఒక 945 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడింది. ఆ తర్వాత నేను అనుకున్నా ఇది ఇక్కడ నుండి వెళ్ళి ఇక్కడ దాకా వస్తుందని, లేదా ఇక్కడ దాకా రావాల్సిందే. ఓకేనా, ఇక్కడికైనా ఈ 9:15 దగ్గరకైనా రావాలి, లేదా ఇక్కడికైనా రావాలి. ఈ రెండింటిలో ఏదో అవుతుందని నేను చూశాను మూమెంట్. కాకపోతే దీంట్లో ఉన్నంత మూమెంట్ ఇది 199 నుంచి 50 రూపాయలు. ఈ 50 రూపాయల మూమెంట్లో మనకు ఎటువంటి మూమెంటం అనేది ఏది జరగలేదు. అనుకున్నంత ప్రాఫిట్ అని ఏం రాలేదు ఈరోజు. ఓకేనా, ఒకసారి మనం యాడ్ చేసుకున్న పీఈసీలో చూద్దాం. ఒక్కసారి సీలో చూద్దాం. మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు మార్కెట్ ఇది బుధవారం క్లోజింగ్. ఆ తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా ఏర్పడింది.
ఏర్పడిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇక్కడికి డైరెక్ట్ అయిపోయింది. తర్వాత మూమెంటం అనేది ఇది 400 కూడా ఇది రెస్ట్ అయిపోయింది. ఓకేనా. ఆ తర్వాత చూసినట్లయితే 350 ఈ 350 కూడా అంతే. 350 ఇక్కడ నుండి 160 రూపాయల నుండి వెళ్ళేది ఈ విధంగా ఇక్కడికి ఇది క్లోజ్ అవడం జరిగింది. ఓకేనా. మెయిన్ సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయింది ఇలా. కానీ పిఈ కూడా అంత పెద్ద మూమెంటం లేదు దీంట్లో మనం చూసినట్లయితే. ఈ విధంగా మూమెంటం ఉన్నప్పుడు పిఈ కూడా ఉండాలి కదా. ఇది చూసినట్లయితే ఇది 220 నుంచి ఇది ఇక్కడికి 49 రూపాయల నుంచి వచ్చింది. తర్వాత మెల్లమెల్లగా దీనిలో ఇది ఓకే ఇలా కొంచెం మూమెంటం చూపించింది. కాకపోతే ఇది మనం అనుకున్నంత అంత పెద్ద మూమెంటం రాలేదు. ఇది మనకు ఇక్కడ నుండి 161 రూపాయల నుంచి ఇది ఇక్కడకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా పెద్ద మూమెంటం లేదు మనకు. ఇది మనకు మెయిన్ సి అనేది ఇక్కడ రాక మనకు 915 దాకా టచ్ అయితే ఇది మనకు మ్యాక్సిమం ఇక్కడ రాకనే వచ్చేది. ఓకేనా. ఈ రేంజ్లో వచ్చేది. కాకపోతే మెయిన్ సి అనేది ఈ విధంగా చిన్నగా పోవడం వల్ల ఇది కూడా పెద్ద ఇంట్లో మూమెంటం లేదు. ఓకేనా. 250 అంటే చాలా కిందికి అన్నట్టు. మార్కెట్ ఏర్పడిందే 488లో. 250 అంటే 200 పాయింట్ల కింద సి అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. అయినా కూడా అదేం పని చేయలేదు, అంత డమ్మీ అయిపోయింది. తర్వాత ఒకసారి పిఈ చూద్దాం. మనం 23,500 పిఈ చూసినట్లయితే ఇది కూడా మనకు జస్ట్ హాఫ్ అన్ అవర్లో పెరిగింది. 109 రూపాయల నుంచి వెళ్ళి 260 రూపాయలకు. ఇలా మనకు కొనే ఛాన్సే లేదు. ఎందుకంటే 1 మినిట్లో పెరిగిపోయింది. మన 1 మినిట్లో కొనేంత వరకు మనకు ప్రైస్ కూడా ఆగదు. ఆ తర్వాత మొత్తం అంతా పెరిగిపోయింది. మన చేతిలో ఏం లేదు, అంత దాటిపోయింది. మనం అనుకుంటాం రెగ్యులర్గా అరే ఇంత మంచి మూమెంట్ మిస్ అయిపోయినామని. కాకపోతే ఇది మనకు 1 మినిట్లో పెరిగింది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్గా చూపించడం జరిగింది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇది దీంట్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా లాసే, మనకు పెద్ద ప్రాఫిట్ అయితే ఏముండదు. ఇది మనకు అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది 150 రూపాయల దాకా. తర్వాత అన్నీ అంతే ఇక. దీంట్లో పెద్ద ఈ మూమెంటం అంటూ ఏం లేదు దీంట్లో. ఓకేనా. 76 రూపాయల నుంచి వెళ్ళి 213 రూపాయలు. ఇది మనకి ఎప్పుడు మనకి ఈ ఛాన్స్ దొరికేది మనం ఇక్కడ కొనే ఛాన్స్ తక్కువ మనకు. ఓకేనా. ఈ విధంగా మూమెంటం ఉండేది. ఆ తర్వాత చూసినట్లయితే ఇది మన 350 పి ఇది కూడా ఒకసారి మీకు 50 మినిట్స్ పెట్టి చూపిస్తాను. ఓకేనా. ఈ తర్వాత ఇది 42 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఇక్కడ పెరిగింది. 131 రూపాయల నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఇది 65 రూపాయలకు వచ్చింది. ఇది మనకు కొంచెం ఛాన్స్ ఉండేది ఇక్కడ మనకు. ఓకేనా. ఇక్కడ ఛాన్స్ ఉండేది. 66 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ 120 రూపాయలు వేయి. తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా స్ట్రగుల్ అయిపోయింది. ఓకేనా. ఒకసారి మనం ఈ 450 పి కూడా పెట్టి చూద్దాం ఒకసారి 50 మినిట్స్లో. అదంతా 130 అయింది. ఈ రేంజ్లో మనం కొనలేము మనం ఇది అయినా కూడా. 130 నుంచి వెళ్ళి ఇది ఎక్కడ పెరిగింది, ఇది 210 రూపాయల దాకా పెరిగింది. ఓకే. ఈ విధంగా పి అనేది అయిపోయింది. కాకపోతే దీంట్లో నేను గుర్తించింది ఏంటంటే మనకు ఎక్స్పైరీ రోజు మనం అనుకున్న విధంగా నిఫ్టీ పోకపోయినా కూడా మనకు ఫిన్ నిఫ్టీ అనేది పోవడం జరిగింది. అది ఏదో చూపిస్తాను మీకు. ఇది ఫిన్ నిఫ్టీ ఒకసారి చూపిస్తాను మీకు, అది ఎక్కడ ఓపెన్ అయింది అనేది. ఫిన్ నిఫ్టీ అనేది ప్రివ్యూ క్లోజ్ 23,400 అయితే ఓపెన్ మాత్రం మనకు 23,416లో ఓపెన్ అయింది. అంటే మనకి ఇది ప్లస్లో ఓపెన్ అయింది. ఓకేనా. ఓపెన్ అయిన తర్వాత ఇది మనకు 16 పాయింట్ల ప్లస్లో ఓపెన్ అయింది. కానీ చూద్దాం ఒకసారి డైరెక్ట్ మనం 400 సిఈపి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మీకు 30 మినిట్స్లో పెట్టి చూపిస్తాం. ఇది మనకు ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి 198 రూపాయల నుంచే ఈ విధంగా కిందికి వచ్చింది. ఇక్కడ మన కొనలేమని మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం. కాకపోతే ఇక్కడి నుంచి మనకు ఈ విధంగా ఉండవలసింది నిఫ్టీ ఇది. ఓకేనా. ఇక్కడ ఈ 76 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడ పోయింది 172 రూపాయల దాకా పోయింది. ఇది మనం ట్రాక్ చేయవలసింది అసలు వాస్తవానికి. ఓకేనా. ఆ ఛాన్స్ మిస్ అయినప్పుడు పెరిగేటప్పుడు ఇది కూడా మనం ఒకసారి మనం చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఓపెన్ అయిందో అక్కడ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ప్రీమియమ్స్ పెద్దగా ఏం లేదు. కాబట్టి ఇది మనకు 76 రూపాయల నుండి ఇది మనకు 174 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు ఓకే ఇది. ఆ తర్వాత
మళ్ళీ ఇంకొక పిఈ చూపిస్తా 23,500 పిఈ. ఇది కూడా పెద్దగా ఏమి ఉండదు, చిన్న ప్రీమియం ఉంటుంది. ఇది మనకు 145 రూపాయల నుంచి ఎక్కడ దాకా వచ్చింది, ఇది 61 రూపాయలు వచ్చింది. ఇది కూడా మనకు మంచి ప్రైస్. ఇది 61 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 125 రూపీస్ దాకా వెళ్ళింది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అనుకున్నాం కదా ఇక్కడ దాకా వెళ్ళాలి 9:15 క్యాండిల్ దాకా వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళాలని చెప్పి చూసినట్లయితే మనకు ఈ 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళి ఇది మళ్ళీ రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఇది మనకి ఎక్స్పైరీ కాదు కాబట్టి ఇది అన్నీ మనకు మెయిన్ పీ ఏ విధంగా మూమెంటం చూపిస్తుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం చూపిస్తుంది. ఓకేనా, ఇది చూసినట్లయితే ఇది మనకు బుధవారం క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చింది ఇక్కడ నుండి వెళ్ళి. ఓకే, ఇది కూడా మన చూద్దాం. ఇది ఇది కూడా అంతే మనకు ఇక్కడ ఉండేది 74 రూపాయలు ఉండేది, ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, అంటే ఇక్కడ ఈ బుధవారం క్లోజింగ్ అని ఇక్కడికి రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇది స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంది మనకు. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి కదా మళ్ళీ కిందికి రావడం జరిగింది. అదే 15 క్యాండిల్ అనేది కొంచెం కింద, అంటే మెయిన్ పీ అనేది ఇక్కడ పోయింది కావచ్చు, మనం ఆడియో చూడలేదు కానీ కాకపోతే మనకు అనుకున్న విధంగా అయితే ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా సి కూడా ఒకసారి మనం గమనిద్దాం. పీ ఒకసారి గమనిద్దాం. పీ చూసినట్లయితే మనకు ఈ విధంగా కొనే మూమెంటం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చింది, కానీ మనకు నిఫ్టీలో రాలేదు. ఈ 15 క్యాండిల్ దగ్గర 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి 223 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఇక్కడ పెరిగింది. అంటే చిన్న ప్రీమియమ్స్ యాడ్ చేసుకుంటే వేరే ఉండేవి ఇక్కడ చూపిస్తున్నాయి మీకు. ఆ తర్వాత ఇది కూడా 23,500 పిఈ. ఇది కూడా చూసినట్లయితే ఇది మనకు బుధవారం. ఓకేనా, 251 రూపాయల నుంచి ఇది 350 రూపాయల దగ్గర వెళ్ళింది. ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా. కాకపోతే మనకు మెయిన్ పీ అనేది మనకు నిఫ్టీలో రాలేదు, కాకపోతే ఫిన్ నిఫ్టీలో మాత్రం మనం అనుకున్న విధంగా మూమెంట్ జరిగింది. అందుకనే మనం ఏం చేయాలి, ఒకసారి ఫిన్ నిఫ్టీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా మనకు మంచి బెనిఫిట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది లాస్ట్ వీడియో చెప్పాను, ఎందుకంటే దాని మూమెంటం అనేది వేరంగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.